Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ మోరల్ స్టోరీస్లో భాగంగా మనం నేర్చుకోబోతున్నటువంటి ఫోర్త్ స్టోరీ ఏమిటంటే స్నేక్ అండ్ మంగూస్. స్నేక్ అంటే పాము, మంగూస్ అంటే ముంగీస అని అర్థం. దానిని మొదటగా తెలుగులో దాని స్టోరీ ఏంటో చూద్దాం. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో ఉండేవాడు. ఒకరోజు వారికి కొడుకు పుట్టాడు. బ్రాహ్మణుడు పిల్లవాడిని రక్షించటానికి మరియు అతనికి తోడుగా ఉండటానికి ఒక పెంపుడు జంతువును కలిగి ఉండాలని అనుకున్నాడు. అతను పెంపుడు జంతువును వెతుక్కుంటూ వెళ్ళి ఒక ముంగీసను కనుగొన్నాడు. దానిని తన ఇంటికి తీసుకొచ్చాడు. మొదట బ్రాహ్మణుడి భార్య ముంగిసను పెంపుడు జంతువుగా కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే తర్వాత ఆమె అందుకు అంగీకరించింది. ముంగిస మరియు పిల్లవాడు సన్నిహిత మిత్రులయ్యారు. బ్రాహ్మణుడు మరియు అతని భార్య ఇద్దరూ ముంగిసను తమ సొంత బిడ్డలా ప్రేమించడం ప్రారంభించారు. కానీ బ్రాహ్మణుడి భార్య ఎప్పుడూ ముంగిస పిల్లవాడి దగ్గర ఉండటం గురించి కొంచెం అనుమానంగా ఉండేది. ఒకరోజు బ్రాహ్మణుని భార్య కూరగాయలు కొనడానికి బజారుకు వెళ్ళవలసి వచ్చింది. బిడ్డను చూసుకోమని బ్రాహ్మణుడికి చెప్పింది. పిల్లవాడు ఊయలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. బ్రాహ్మణుడు భిక్షాటనకు బయలుదేరాడు. ముంగీస బిడ్డను చూసుకుంటుందని అనుకున్నాడు. కొన్ని గంటల తర్వాత బ్రాహ్మణుని భార్య తిరిగి వచ్చి తలుపు వద్ద ముంగిసను చూసింది. అతని నోరు పూర్తిగా రక్తపు మరకలతో ఉంది. ముంగిస బిడ్డను చంపిందని ఆమె ఊహించింది. ఒక్కసారిగా కూరగాయల బుట్టను ముంగిస పైకి విసిరింది. తన బిడ్డను వెతుక్కుంటూ ఆమె గది వైపు పరిగెత్తింది. ఊయలలో నిశ్శబ్దంగా నిద్రపోతున్న చిన్నారిని చూసి ఆశ్చర్యపోయింది. అయితే నేలపై చచ్చిన పాము ఉంది. బిడ్డను కాపాడేందుకు ముంగిస పాముపై దాడి చేసి చంపిందని ఆమెకు అర్థమైంది. తన ఘోరమైన తప్పును గ్రహించి ఆమె తిరిగి ముంగిస వద్దకు పరిగెత్తింది. అయితే ముంగిస అప్పటికే చనిపోయింది. నమ్మకమైన ముంగిసను చంపినందుకు బ్రాహ్మణుడి భార్య బిగ్గరగా ఏడ్చింది. ఇది కథ. దీని యొక్క నీతి ఏమిటి? ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. తొందరపాటు పనులు చేయవద్దు. మీరు ఏ పని చేసే ముందైనా ఆలోచించి చేయండి. ఇది నీతి. ఇప్పుడు దీనిని మనము ఇంగ్లీష్లో ఎలా రాయాలో వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. పూర్వం అన్న, ఒకానొక అప్పుడన్నా ఇంగ్లీష్లో ఒకటే అర్థం. వన్స్ అపాన్ ఏ టైమ్ ఒక విలేజ్లో నివసిస్తుండేవాడు. ఇన్ ఏ విలేజ్ there lived a Brahmin with his wife. అతని భార్యతో కలిసి నివసిస్తుండేవాడు. ఒకరోజు వారికి కొడుకు పుట్టాడు. వన్ డే కొడుకు పుట్టడాన్ని బ్లెస్డ్ విత్ ఎ సన్ అంటాం. వన్ డే దే వర్ బ్లెస్డ్, పాస్ట్ టెన్స్ కాబట్టి వర్ రాసాం. దే వర్ బ్లెస్డ్ విత్ ఎ సన్. వారికి ఒక కొడుకు పుట్టాడు. బ్రాహ్మణుడు పిల్లవాడిని రక్షించడానికి మరియు అతనికి తోడుగా ఉండటానికి ఒక పెంపుడు జంతువును కలిగి ఉండాలని అనుకున్నాడు. ద బ్రాహ్మిన్ అనుకున్నాడు కదా, ద బ్రాహ్మిన్ థాట్. పాస్ట్ టెన్స్ కాబట్టి థింక్కి పాస్ట్ టెన్స్ థాట్. ద బ్రాహ్మిన్ థాట్ ఏమనుకున్నాడు? ఒక పెట్ని కలిగి ఉండాలని అనుకున్నాడు. టు హ్యావ్ ఏ పెట్, ఒక పెంపుడు జంతువుని కలిగి ఉండాలనుకున్నాడు. ఎవరి కోసం? ఫర్ ద చైల్డ్, పిల్లవాడి కోసం. ఎందుకు? యాజ్ టు ప్రొటెక్ట్ హిమ్, కాపాడటానికి. యాజ్ వెల్ యాజ్, అలానే ఇంకా దేనికోసం? తోడుగా ఉండడానికి. యాజ్ వెల్ యాజ్ టు గెట్ ఏ కంపానియన్ ఫర్ హిమ్, తోడుగా ఉండటానికి కూడా ఒక పెంపుడు జంతువుని తెచ్చుకోవాలని అనుకున్నాడు. అతను పెంపుడు జంతువును వెతుక్కుంటూ వెళ్ళి ఒక ముంగిసను కనుగొన్నాడు. వెతుక్కుంటూ వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో he went in a search. He went in a search of the pet. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇన్ సర్చ్ ఆఫ్ ద పెట్ అండ్ ఫౌండ్, దేన్ని కనుగొన్నాడు? అండ్ ఫౌండ్ అ మంగూస్, ముంగీసను కనుగొన్నాడు. దానిని తన ఇంటికి తీసుకొచ్చాడని బ్రాట్ అంటాము. బాట్ అంటే కొనటం, బ్రాట్ అంటే తీసుకురావటం. హీ బ్రాట్ హిమ్ టు హిస్ హౌస్.
అతని ఇంటికి తీసుకొని వచ్చాడు. Once upon a time in a village, there lived a Brahmin with his wife. One day, they were blessed with a son. The Brahmin thought to have a pet for the child so as to protect him as well as to get a companion for him. He went in search of the pet and found a mongoose. He brought him to his house. మొదట బ్రాహ్మణుడి భార్య ముంగిసను పెంపుడు జంతువుగా కలిగి ఉండటానికి ఇష్టపడలేదు. At first, the Brahmin's wife, బ్రాహ్మిన్ యొక్క వైఫ్ కదా, బ్రాహ్మిన్స్ వైఫ్ వాజ్ రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే ఇష్టపడకపోవటం, ఒకదానికి అయిష్టతను చూపించటం. రిలక్టెంట్ టు హ్యావ్ ఏ మంగూస్ as a pet. To have a mongoose as a pet. At first, the Brahmin's wife was reluctant to have a mongoose as a pet. అయితే తర్వాత ఆమె అందుకు అంగీకరించింది. బట్ తర్వాత లేటర్ ఆమె అంగీకరించింది. షీ అగ్రీడ్, దేనికి, దానికి, టు ఇట్. అయితే ఆమె అందుకు అంగీకరించింది. ముంగిస మరియు పిల్లవాడు సన్నిహిత మిత్రులు అయ్యారు. ద మంగూస్ అండ్ ద చైల్డ్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. సన్నిహిత మిత్రులయ్యారు అంటే క్లోజ్ ఫ్రెండ్స్. బ్రాహ్మణుడు మరియు అతని భార్య ఇద్దరూ ముంగిసను తమ సొంత బిడ్డలా ప్రేమించటం మొదలుపెట్టారు లేదా ప్రారంభించారు. బోత్ ద బ్రాహ్మిన్ అండ్ హిజ్ వైఫ్ స్టార్టెడ్ లవింగ్ ద మంగూస్. ఇష్టపడటం మొదలుపెట్టారు కదా. స్టార్టెడ్ లవింగ్ ద మంగూస్ లైక్ దేర్ ఓన్ చైల్డ్. Like their own child. Own child అంటే సొంత బిడ్డ. Both the Brahmin and his wife started loving the mongoose like their own child. వాళ్ళ సొంత బిడ్డలాగా ప్రేమించటం మొదలు పెట్టారు. కానీ బట్ బ్రాహ్మణుడి భార్య ఎప్పుడు ముంగీస పిల్లవాడి దగ్గర ఉండటం గురించి కొంచెం అనుమానంగా ఉండేది. ఆమె అంత ఇష్టపడుతున్నా కానీ అది ముంగీస పిల్లవాడి దగ్గర పోయినప్పుడల్లా భయపడుతుండేది, ఏమన్నా చేసిద్దేమో అని భయపడుతుండేది. భార్య అనుమానంగా ఉండేది. బట్ ద బ్రాహ్మిన్స్ వైఫ్ అనుమానంగా ఉండేది దానిని. ఎప్పుడు వాజ్ ఆల్వేస్, ఆమె ఎప్పుడు ఆ లిటిల్ కొంచెం అనుమానంగా ఉండేది. స్కెప్టికల్. ఆ లిటిల్ స్కెప్టికల్ అంటే అనుమానాస్పదంగా ఉండేది. దేని గురించి? అబౌట్ ద మంగూస్ గురించి. ఎప్పుడు? బేబీ దగ్గరకు పోయినప్పుడు. At first, the Brahmin's wife was reluctant to have a mongoose as a pet, but later she agreed to it. The mongoose and the child became close friends. Both the Brahmin and his wife started loving the mongoose like their own child. But the Brahmin's wife was always a little skeptical about the mongoose being near the child. ఒకరోజు బ్రాహ్మణుని భార్య కూరగాయలు కొనడానికి బజారుకు వెళ్ళవలసి వచ్చింది. ఒకరోజు వన్ డే ద బ్రాహ్మిన్స్ వైఫ్ ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? కూరగాయలకి వెళ్ళవలసి వచ్చింది అంటే కంపల్సరీ చేయాల్సి వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాడ్ టు అని రాయాలి. హ్యాడ్ టు గో టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళవలసి వచ్చింది. ఇట్టని చూసుకోమని బ్రాహ్మణుడికి చెప్పింది. షీ టోల్డ్ ద బ్రాహ్మణునికి చెప్పింది. షీ టోల్డ్ ద బ్రాహ్మణ్ టు టేక్ కేర్ ఆఫ్, చూసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని కదా. టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఆమె యొక్క ఆబ్సెన్స్లో చూసుకోమని చెప్పింది. పిల్లవాడు ఊయలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ద చైల్డ్ వాజ్ స్లీపింగ్. అది పాస్ట్ టెన్స్లో కంటిన్యూస్ యాక్షన్, అందుకని వాజ్ స్లీపింగ్ అన్నాం. ద చైల్డ్ వాజ్ స్లీపింగ్. ద చైల్డ్ వాజ్ స్లీపింగ్. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా, పీస్ఫుల్లీ. హి వాజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. బ్రాహ్మణుడు భిక్షాటనకి బయలుదేరాడు. ఎందుకని? అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడని బ్రాహ్మణుడు భిక్షాటనకి బయలుదేరాడు. ద బ్రాహ్మిన్ భిక్షాటనకి బయలుదేరడాన్ని దెన్ లెఫ్ట్ ఫర్ బెగ్గింగ్ ఆర్మ్స్.
ద బ్రాహ్మిన్ దెన్ లెఫ్ట్ ఫర్ బెగ్గింగ్ ఆర్మ్స్. పిల్లవాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, అందుకని బ్రాహ్మణుడు భిక్షాటనకి బయలుదేరాడు. భిక్షాటనని బెగ్గింగ్ ఆర్మ్స్ అని అంటాము. ఇంకా ఏమనుకున్నాడు? ముంగిస బిడ్డను చూసుకుంటుందని అనుకున్నాడు. అనుకున్నాడు కదా, హీ థాట్ దట్. ఏమనుకున్నాడు? దట్ ద మంగూస్ వుడ్ లుక్ ఆఫ్టర్. ఫ్యూచర్ టెన్స్ ఇన్ ద పాస్ట్ కాబట్టి వుడ్ అన్నాం. వుడ్ లుక్ ఆఫ్టర్ ద చైల్డ్. చూసుకుంటుందని అనుకున్నాం. పాస్ట్ లో ఫ్యూచర్ అనమాట, అందుకని వుడ్ లుక్ ఆఫ్టర్ అని చెప్పాము. వన్ డే ద బ్రాహ్మిన్స్ వైఫ్ హ్యాడ్ టు గో టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్. She told the Brahmin to take care of the child. The child was sleeping peacefully. The Brahmin then left for begging alms. He thought that the mongoose would look after the child. కొన్ని గంటల తర్వాత బ్రాహ్మణుని భార్య తిరిగి వచ్చి తలుపు వద్ద ముంగిసను చూసింది. కొన్ని గంటల తర్వాత, a few hours later, the Brahmin's wife returned home. ఇంటికి తిరిగి వచ్చింది. హోమ్కి ముందు ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు, అందుకని రిటర్న్ హోమ్ అన్నాం. ఇంటికి తిరిగి వచ్చింది, మరియు ఏం చేసింది? చూసింది. అండ్ సాదా మంగూస్. ఎక్కడ చూసింది మంగూస్ని? సాదా మంగూస్ ఎట్ ద డోర్ వద్ద మంగూస్ని చూసింది. అండ్ సాదా మంగూస్ ఎట్ ద డోర్ వద్ద మంగూస్ని చూసింది. ముంగిస నోరు ఎలా ఉంది? పూర్తిగా రక్తపు మరకలతో నిండి ఉంది. హిజ్ మౌత్ వాస్ కంప్లీట్లీ, పూర్తిగా అన్నాం కాబట్టి కంప్లీట్లీ ఎలా ఉంది? రక్తపు మరకలతో నిండి ఉంది. కంప్లీట్లీ బ్లడ్, మరకల్ని ఇంగ్లీష్లో స్టెయిన్స్ అంటాం, బ్లడ్ స్టెయిన్డ్. హిజ్ మౌత్ వాజ్ కంప్లీట్లీ బ్లడ్ స్టెయిన్డ్ అంటే అతని నోరు పూర్తిగా రక్తపు మరకలతో నిండి ఉంది. మరి ఆమె ఏం ఊహించింది? ముంగీస బిడ్డను చంపిందని ఆమె ఊహించింది. ఊహించడాన్ని షీ ఇన్ఫర్డ్ అంటే ఇమాజిన్ చేసుకోవటం కూడా అనుకుంటాము. షీ ఇన్ఫర్డ్ దట్ ద mongoose had killed the child. ఆమె ఊహించుకుంది. She inferred that the mongoose had killed the child. ఒక్కసారిగా కూరగాయల బుట్టను ముంగిస పైకి విసిరింది. ఒక్కసారిగా, at once she threw. ఇసరటాన్ని త్రూ అంటాం. THREW. త్రో ఈజ్ ప్రజెంట్ టెన్స్ అండ్ THREW త్రూ ఈజ్ పాస్ట్ టెన్స్. దేని విసిరేసింది? She threw the basket. ఏ బాస్కెట్ని విసిరేసింది? కూరగాయల బాస్కెట్ని. బాస్కెట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎవరి మీదకి విసిరేసింది? ఆన్ ద మంగూస్ మీదకి విసిరేసింది. A few hours later, the Brahmin's wife returned home and saw the mongoose at the door. His mouth was completely blood-stained. She inferred that the mongoose had killed the child. At once, she threw the basket of vegetables on the mongoose మీదకి విసిరేసింది. తన బిడ్డని వెతుక్కుంటూ ఆమె గది వైపు పరిగెత్తింది. షీ ర్యాన్, వైపుకి 2 words. షీ ర్యాన్ టువర్డ్స్, ఎక్కడ పరిగెత్తింది? గది వైపు. షీ ర్యాన్ టువర్డ్స్ ద రూమ్. ఎందుకు పరిగెత్తింది? తన బిడ్డను వెతుక్కుంటూ అంటాను. ఇన్ సర్చ్ ఆఫ్ ఎవరిని? హర్ చైల్డ్. ఇన్ సర్చ్ ఆఫ్ హర్ చైల్డ్. ఏం చూసింది ఆమె? ఉయ్యలలో నిశ్శబ్దంగా నిద్రపోతున్న చిన్నారిని చూసి ఆశ్చర్యపోయింది. షీ వాజ్ సర్ప్రైజ్డ్. ఆమె ఆశ్చర్యపోయింది. దేనికి? టు సీ ద చైల్డ్. పిల్లోడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకు ఆశ్చర్యపోయింది? హీ వాజ్ స్టిల్ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. ఉయ్యాల్లో ఇంకా అతను చక్కగా నిద్రపోతున్నాడు. అట్లా నిద్రపోతున్న పిల్లోడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. షీ వాజ్ సర్ప్రైజ్డ్. ఉయ్యాలని ఇంగ్లీష్లో క్రాడిల్ అని అంటాము. ఆమె ఏమి చూసింది? నేలపై చచ్చిపోయి ఉన్నటువంటి పాముని చూసింది. బట్ ఆన్ ద ఫ్లోర్ వాజ్ ఏ డెడ్ స్నేక్. మీకు డైడ్కి డెడ్కి డిఫరెన్స్ చెప్పాను కదా. డెడ్ స్నేక్ అంటే ఆ స్థితిలో, చనిపోయినటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి స్నేక్ని, పాముని చూసింది ఆమె. షీ ran towards the room in search of her child. She was surprised to see the child still sleeping in the cradle. But on the floor was a dead snake. బిడ్డను కాపాడేందుకు ముంగిస పాముపై దాడి చేసి చంపిందని ఆమెకి అర్థమైంది. దెన్ షీ అండర్స్టూడ్. ఆమెకి అర్థమైంది. ఏమని అర్థమైంది? దాట్ ముంగిస పాముపై దాడి చేసి చంపిందని ఆమెకి అర్థమైంది.
బిడ్డను కాపాడటానికి టు సేవ్ ద చైల్డ్, బిడ్డను కాపాడటానికి ముంగిస మంగూస్ అటాక్డ్, దాడి చేయటాన్ని అటాక్డ్ అంటాం. అటాక్డ్ అండ్ దాడి చేసి మరియు చంపేసింది కదా, అటాక్డ్ అండ్ కిల్డ్ ద స్నేక్. దెన్ షీ అండర్స్టూడ్ దట్ టు సేవ్ ద చైల్డ్ ద మంగూస్ అటాక్డ్ అండ్ కిల్డ్ ద స్నేక్. తన ఘోరమైన తప్పును గ్రహించి ఆమె తిరిగి ముంగిస వద్దకు పరిగెత్తింది. గ్రహించటాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రియలైజ్ అంటాము. ఘోరమైన తప్పు, రియలైజింగ్ టెర్రిబుల్ మిస్టేక్. ఘోరమైన తప్పుని టెర్రిబుల్ అంటాం. ఘోరమైన తప్పు ఇస్ టెర్రిబుల్ మిస్టేక్. రియలైజింగ్ హర్ టెర్రిబుల్ మిస్టేక్. ఏం చేసింది? తప్పును గ్రహించి ఆమె తిరిగి ముంగిస వద్దకు పరిగెత్తింది. ఎలా పరిగెత్తుతుంది? నార్మల్గా పరిగెత్తదు. షీ రష్డ్, హడావుడిగా పరిగెత్తుతుంది. షీ రష్డ్ బ్యాక్ టు ద మంగూస్. అయితే అప్పటికే ముంగిస చనిపోయి ఉంది. బట్ ద మంగూస్, అప్పటికే ద మంగూస్ వాజ్ ఆల్రెడీ డెడ్. చనిపోయిన స్థితిలో ఉంది కాబట్టి డెడ్ అంటున్నాం. అప్పటికే అంటే ఆల్రెడీ చనిపోయింది. నమ్మకమైన ముంగిసను చంపినందుకు బ్రాహ్మణుడి భార్య బిగ్గరగా ఏడ్చింది. సబ్జెక్ట్ ఎవరు? బ్రాహ్మిన్స్ వైఫ్ కదా. బ్రాహ్మిన్స్ వైఫ్ బిగ్గరగా ఏడ్చింది. బ్రాహ్మిన్స్ వైఫ్ క్రైడ్ అలౌడ్, బిగ్గరగా ఏడ్చింది. క్రైడ్ అలౌడ్ ఎందుకు? యాజ్ షీ హ్యాడ్, యాజ్ అంటే బికాజ్ అని అర్థం ఇక్కడ. యాజ్ షీ హ్యాడ్ కిల్డ్ ద లాయల్, లాయల్ అంటే నమ్మకమైన మంగూస్. బ్రాహ్మిన్స్ వైఫ్ క్రైడ్ అలౌడ్, బిగ్గరగా ఏడ్చింది. యాజ్ అంటే ఇక్కడ బికాజ్ అనే మీనింగ్. ఎందుకనగా షీ హ్యాడ్ కిల్డ్ ద లాయల్ మంగూస్, నమ్మకమైనటువంటి ముంగీసను చంపినందుకు ఏడ్చింది. దెన్ షీ అండర్స్టూడ్ దట్ టు సేవ్ ద చైల్డ్ ద మంగూస్ అటాక్డ్ అండ్ కిల్డ్ ద స్నేక్. Realizing her terrible mistake, she rushed back to the mongoose. But the mongoose was already dead. The Brahmin's wife cried aloud as she had killed the loyal mongoose.